బ్రేకింగ్ న్యూస్ సైబొమ్మ రవి కరేబియన్ పౌరసత్వం తీసుకోవడం వల్ల అక్కడ ఆస్తుల కొనుగోలు తెలుసుకోవటం కష్టమన్నారు హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్. ఐబొమ్మ రవికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తున్నామని కూడా చెప్పారు. నిందితుడికి సహకరించిన వారు విదేశాల్లో కూడా ఉన్నారంటున్నారు. పూర్తి వివరాలని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఐబొమ్మ కేసులో రవిని 8 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారించారు. అనేక అంశాలు కూడా రవి నుంచి రాబట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రవి నుంచి రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సిపి శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, 8 రోజుల విచారణలో రవి విచారణకు సహకరించారా సార్? అబ్సల్యూట్లీ సెకండ్ టైం కంప్లీట్గా సహకరించారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. దాంట్లో భాగంగా అతని యొక్క కొన్ని డీటెయిల్స్ అన్ని మేము గ్రాప్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో లీగల్ అడ్వైజర్తో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. హౌ ఫార్ లీగల్లీ మనకు ప్రాసిక్యూషన్కి ఏ పాయింట్స్ మనకు అవసరం అవుతుంది దాన్ని కూడా మనము డీటెయిల్గా చాకౌట్ చేయడం జరిగింది. సార్, మొత్తం ఎన్ని సర్వర్లు ఆయన బేస్ చేసుకొని ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహించాడు? అతనికి సహకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా సరే, ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ బయట? యాక్చువల్గా సహకరించిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా హీ హాస్ టేకెన్ ద సర్వీసెస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. కరేబియన్ ఐలాండ్స్లో ఒకతను కొంతమంది, దాని తర్వాత సర్వర్స్ని స్విట్జర్లాండ్లో, తర్వాత నెదర్లాండ్స్లో వాళ్ళ సర్వర్స్ యొక్క వాళ్ళని హైర్ చేయడం జరిగింది. తర్వాత పోస్టర్ని డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న నిఖిల్ అనే అతన్ని హైర్ చేయడం జరిగింది. అతను డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తోనూ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడము అట్లాంటివి అయినా సర్వీసెస్ తీసుకున్నాడు. పెయిడ్ సర్వీసెస్ ఇవన్నీ వాళ్ళకి పే చేసి తన సర్వీస్ తీసుకోవడం, తనతో పెయిడ్ చేసేసి వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం. ఆయనకు కావాల్సిన అన్ని డిఫరెంట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్ అతన్ని అన్నీ చేయలేడు కదా. సో హీ హాజ్ హైర్డ్ డిఫరెంట్ సర్వీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ సమ్ డిఫరెంట్ పీపుల్. సరే, నిఖిల్ని అరెస్ట్ చేశారా సరే? అదుపులో ఉన్నాడా లేకుంటే అతను ఎక్కడున్నాడు అందుబాటులో? దాని గురించి ఇంకా ఐబొమ్మ రవి కరేబియన్ పౌరసత్వం తీసుకోవడం వల్ల అక్కడ ఆస్తుల కొనుగోలు తెలుసుకోవటం కష్టమన్నారు హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపి శ్రీనివాస్. ఐబొమ్మ రవికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. రవి ఇంట్లో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, కంప్యూటర్లకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేస్తున్నామని చెప్పారు. నిందితుడికి సహకరించిన వారు విదేశాల్లో కూడా ఉన్నారంటున్నారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రవిని 8 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారించారు. అనేక అంశాలు కూడా రవి నుంచి రాబట్టడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రవి నుంచి రాబట్టేందుకు అన్ని ప్రయత్నాలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్ క్రైమ్స్ అడిషనల్ సిపి శ్రీనివాస్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, 8 రోజుల విచారణలో రవి విచారణకు సహకరించారా సార్? అబ్సల్యూట్లీ సెకండ్ టైం కంప్లీట్గా సహకరించారు. దేర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. దాంట్లో భాగంగా అతని యొక్క కొన్ని డీటెయిల్స్ అన్ని మేము గ్రాప్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో లీగల్ అడ్వైజర్తో కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. హౌ ఫార్ లీగల్లీ మనకు ప్రాసిక్యూషన్కి ఏ పాయింట్స్ మనకు అవసరం అవుతుంది దాన్ని కూడా మనము డీటెయిల్గా చాకౌట్ చేయడం జరిగింది. సార్, మొత్తం ఎన్ని సర్వర్లు ఆయన బేస్ చేసుకొని ఐబొమ్మ వెబ్సైట్ నిర్వహించాడు? అతనికి సహకరించిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా సరే, ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ బయట? యాక్చువల్గా సహకరించిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా హీ హాస్ టేకెన్ ద సర్వీసెస్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. కరేబియన్ ఐలాండ్స్లో ఒకతను కొంతమంది, దాని తర్వాత సర్వర్స్ని స్విట్జర్లాండ్లో, తర్వాత నెదర్లాండ్స్లో వాళ్ళ సర్వర్స్ యొక్క వాళ్ళని హైర్ చేయడం జరిగింది. తర్వాత పోస్టర్ని డెవలప్ చేయడానికి ఇక్కడ ఉన్న నిఖిల్ అనే అతన్ని హైర్ చేయడం జరిగింది. అతను డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తోనూ క్వాలిటీని ఎన్హాన్స్ చేయడము అట్లాంటివి అయినా సర్వీసెస్ తీసుకున్నాడు. పెయిడ్ సర్వీసెస్ ఇవన్నీ వాళ్ళకి పే చేసి తన సర్వీస్ తీసుకోవడం, తనతో పెయిడ్ చేసేసి వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడం. ఆయనకు కావాల్సిన అన్ని డిఫరెంట్ ఈజ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్
అతన్ని అన్నీ చేయలేడు కదా. సో హీ హాజ్ హైర్డ్ డిఫరెంట్ సర్వీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ సమ్ డిఫరెంట్ పీపుల్. సరే, నిఖిల్ని అరెస్ట్ చేశారా సరే? అదుపులో ఉన్నారా లేకుంటే అతను ఎక్కడున్నాడు అందుబాటులో? దాని గురించి ఇంకా వర్కౌట్ జరుగుతూ ఉంది. మొత్తం డేటా అంతా తీసుకున్న తర్వాత ప్రాసిక్యూషన్కి చేస్తాం. సార్, మొత్తం ఎన్ని అకౌంట్లు రవికి సంబంధించి గతంలోనే మీరు 4 కోట్ల వరకు కూడా గుర్తించారన్నారు. ఇప్పుడు మొత్తం ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎన్ని అకౌంట్లు గుర్తించారు? ఎంత ట్రాన్సాక్షన్ జరిగి ఉంటుంది సార్? ఈ అకౌంట్స్ అన్నీ ఇంతకుముందువే మొత్తం, మళ్ళీ కొత్త అకౌంట్స్ ఏంటంటే ఫస్ట్ టైం ఇంట్రోగేట్ చేసినప్పుడే అన్ని అకౌంట్స్ అన్నీ మొత్తం తెలిసిపోయింది. ఇంకా కూడా ఈమెయిల్స్లో ఇంకెవరైనా అకౌంట్స్ ఉన్నాయా, ఎవరికి పంపించినారు అని చేసి, ఎక్కడైతే పూనాలో ఒక ప్రహ్లాద్ అనే పర్సన్ మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, అది కూడా వెరిఫై చేస్తున్నాం. అతను ఎందుకు, హౌ ఫార్ ఈజ్ కనెక్టెడ్ విత్ దిస్ రవి అనేది వెరిఫై చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఆస్తులు ఏమైనా కొన్నాడా సార్ హైదరాబాద్లో రవికి సంబంధించి? అతనికి ఆల్రెడీ రెయిన్బో విస్టాలో ఒక ఫ్లాట్ ఉంది, అది ఇతని పేరు మీదనే ఉంది. అలాగే వైజాగ్లో ఒక ఇల్లు ఫైండ్ అవుట్ అయింది. బట్ ఇంకా బయట అవుట్ ఆఫ్ కంట్రీ యాజ్ ఈజ్ కరేబియన్ నేషనల్ ఇప్పుడు యాక్చువల్గా మొత్తం అక్కడ పరసత్వం తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఏమన్నా ఉన్నాయనేది మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి అన్లెస్ అంటిల్ అక్కడ అన్ని క్రిప్టిక్ అంతా సీక్రెట్గా పెడతారు అక్కడ, అది డేటా రివీల్ చేయరు. సో కరేబియన్ ఐలాండ్స్ ఉన్న యొక్క అడ్వాంటేజ్ అది. సో ఆల్ ద ఫ్రాడ్స్టర్స్ ఆర్ ట్యాక్స్ ఎవేడర్స్ అక్కడ షెల్టర్ తీసుకుంటుంటారు. సో ఇంతవరకు అయితే తెలియలేదు. బట్ ఇతను అసలు కూడా ఇతనికి చెప్తున్నాడు, డినై చెప్తున్నాడు, అక్కడ నాకు ఎక్కడ ప్రాపర్టీస్ వేరే దగ్గర లేవు అని అంటున్నాడు. సార్, భార్య టచ్లో ఉందా సార్? అసలు భార్యని గుర్తించడం కానీ, ఆమెతో మాట్లాడడం కానీ, ఈయనకు సంబంధించిన ఇంకా వేరే విషయాలు కానీ రాబట్టడం కానీ, ఆమె టచ్లోకి ఏమైనా వచ్చాయి? భార్య అనేది కొత్తగా ఫిక్షియస్ స్టోరీ, అది ఫిక్షియస్ నెరేటివ్ అంతా మధ్యలో తీసుకొచ్చారు. అది భార్య అతనికి టచ్లో కానీ మనకు టచ్లో కానీ ఇంతవరకు రాలేదు. భార్య ఏదో టిప్ ఆఫ్ ఇచ్చింది కాబట్టి ఇది అంత పట్టుబడ్డా, ఇట్స్ అబ్సల్యూట్లీ నేను ఆ రోజే నేను కరాఖండిగా చెప్పేశాను. ఇట్స్ కేటగిరికల్, ఇట్ ఈస్ టోటల్లీ రాంగ్. అండ్ ఇది వేరే సోర్సెస్ ద్వారా మనము ప్రోబ్ చేస్తుంటే దాంట్లో అనాలిటికల్ ఎవిడెన్స్ ద్వారా మనకు ఇతను పట్టుబడ్డాడు. అది మెయిల్స్ చాలా మీరు గుర్తించినట్టున్నారు, అందులో మీకు ఉపయోగపడేటువంటి సమాచారం ఏమైనా లభించిందా? చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఐ కాంట్ రివీల్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ విల్ హ్యాంపర్ ద ప్రాసిక్యూషన్కి ఆటంకం కలుగుతుంది కాబట్టి. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈస్ దేర్ అండ్ ఇట్స్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ అండ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ప్రాసిక్యూషన్. ఇంకా అరెస్టులు ఉండే అవకాశం ఉందా సార్ ఈ కేసులో? ఇంకా అంటే ఐబొమ్మ ఒకటే కాదు, అనేక పైరసీలు సినిమా పరిశ్రమలు ఎంటాడుతున్నాయని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకా బయటపడే అవకాశం ఉందా? ఈ కేసుతో రిలేటెడ్గా ఉన్న ఎవరైనా కానీ దీనికి కేసుతో రిలేటెడ్గా ఉంటే ఇది చైన్ లింక్, ఇది అంట టోటల్గా. ఎవరైతే దీనికి ఈ ఐబొమ్మకు సంబంధించి మా దగ్గర కేసులు అయినాయి, ఆల్రెడీ కేసెస్ ఉన్నాయి. ఈ 2 కేసులు 3 కేసులు అయితే 4 అవుతాయి, ఇంకా ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఇంకా అయ్యే రాష్ట్రాలు కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎనీబడి హూ ఈజ్ రిలేటెడ్ ఆర్ హూ ఈజ్ గోయింగ్ టు మేక్ పైరసీ, దెన్ దే విల్ బీ బుక్డ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ కేస్ బట్ అదర్ కేసెస్ ఆల్సో. ఏపోతే కొత్తగా ఇతన్ని ఇన్స్పైరేషన్ తీసుకొని ఎవరన్నా వేరే పెట్టారనుకోండి, వేరే వర్డ్తో లేకపోతే వేరే ఛానల్ డొమైన్తో పెడితే కూడా దే ఆల్సో కమ్ అండర్ ద సేమ్ లా. సార్, ఇది డేటా పబ్లిక్ది చాలా వరకు బెట్టింగ్ యాప్స్కి ఇచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు ఎంత డేటా గుర్తించారు సార్? రవి దగ్గర కావచ్చు, రవి వెబ్సైట్ ఎవరైతే చూసారో ఆ డేటా అంతా కూడా బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు వెళ్ళి? నో బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులు ఎక్కడ సైబర్ స్పేస్లో కౌంట్ ఉండదు. మీకు ఇప్పుడు టీఆర్పీ రేటింగ్ అంతా ఎంతమంది చూసారని కౌంట్ ఉంటుంది. బట్ ఇక్కడ అంతా సైబర్ స్పేస్లో అవన్నీ ఎన్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి ఎంతమందికి డైవర్ట్ అయ్యారనేది ఉండదు. బట్ డైవర్ట్ అవుతున్న ట్రాఫిక్ మాత్రం డైవర్ట్ అయ్యి ఉండొచ్చు, అవుతుంది అనేది డెఫినెట్గా ఉంటుంది. కానీ ఎంతమంది అనేది కౌంట్ ఉండదు, బికాజ్ అంతా ఎన్క్రిప్షన్లో ఉంటుంది. అది మోరెవర్ ఆల్ సర్వర్స్ అంతా అక్కడ ఉన్నాయి కాబట్టి అవుట్ ఆఫ్ కంట్రీ. థ్యాంక్ యూ. అయితే 8 రోజుల పాటు రవిని కస్టడీలో విచారించి చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని రాబట్టామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అదేవిధంగా అతనికి కోర్టులో శిక్ష పడే విధంగా ఆధారాలన్నింటిని కూడా సేకరించామని చెప్పేసి కూడా హైదరాబాద్ అడిషనల్ సిపి శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.